ब्रेक के बाद स्वागत है आप सभी का सी न्यूज भारत में। बीआरएस नेता और पूर्व विधायक डॉक्टर बालक सुमन ने कांग्रेस सरकार पर आरोप लगाया है कि पूर्ववर्ती सरकार द्वारा चेन्नूर निर्वाचन क्षेत्र में स्वीकृत विकास योजनाओं को वर्तमान कांग्रेस सरकार ने बीच में ही रोक दिया है, जिससे क्षेत्र की प्रगति प्रभावित हो रही है। साथ ही उन्होंने कांग्रेस द्वारा चुनाव के समय किए गए 6 गारंटी, 420 वादों और अन्य घोषणाओं को तुरंत लागू करने की मांग की। डॉक्टर सुमन ने स्पष्ट किया कि जब तक कांग्रेस सरकार अपने वादे नहीं निभाती तब तक बीआरएस पार्टी पूर्व मुख्यमंत्री के चंद्रशेखर राव के नेतृत्व में मुख्य विपक्ष की भूमिका में जनता की आवाज बनकर सरकार से लगातार जवाब मांगती रहेगी। परिस्थिతుల్లో చెన్నూరు నియోజకవర్గంలో ఉన్నామో నియోజకవర్గ ప్రజలందరూ కూడా అర్థమైతా ఉంది। నాకు చాలా బాధ అనిపిస్తా ఉంది, ఎందుకంటే గతంలో మనం 5 సంవత్సరాలు ఎమ్మెల్యే ఉన్నప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఒక్కనాడు కూడా ఎరువుల కోసం రైతులు ఇబ్బందులు పడ్డ చరిత్ర ఈ నియోజకవర్గంలో లేదు। విత్తనాల కోసం రైతులు ఇబ్బంది పడ్డ చరిత్ర ఈ నియోజకవర్గంలో లేదు। పత్తి పండించిన పత్తి కొనాలని చెప్పి కిష్టంపేటలో కాటన్ మిల్లు ముందర రాస్తారోక చేసిన చరిత్ర ఈ నియోజకవర్గంలో లేదు। వానలు పడుతున్నాయి, మా వడ్లు కొనాలని చెప్పి రైతులు రోడ్లు ఎక్కినటువంటి సందర్భం ఈ నియోజకవర్గంలో గతంలో లేదు। కానీ మొట్టమొదటిసారిగా రైతాంగం అంతా ఇవాళ ఏడుస్తా ఉన్నారు, బాధపడతా ఉన్నారు, ఇబ్బంది పడతా ఉన్నారు। నిన్న జనగామ దగ్గర వానల 2 గంటలు రైతులు నిలబడ్డారు। నిన్న ఇదే చెన్నూరు పట్టణంలో రైతులు ఎరువుల కోసం రాస్తారోక వేసారు। నిన్న వేలాల దగ్గర రైతు వేదికలు, వేలాల, పౌనూరు, కిష్టాపూర్ గ్రామాలకు సంబంధించిన రైతులంతా ఒకటేసారి కూపన్ల కోసం, ఎరువుల కోసం కూడా కాదు, ఎరువులు 5 రోజుల తర్వాత ఇస్తారట బస్తాలు, ఆ కూపన్ల కోసం పోయి తొక్కిసలాట జరిగేటటువంటి పరిస్థితి ఆ వీడియో చూసి బాధ అనిపించింది। ఎట్లుండే చెన్నూరు ఎట్లయిపోయిందని చెప్పి వల్ల చెన్నూరు నియోజకవర్గం అంతా కూడా మాట్లాడుకునే పరిస్థితి, ఆలోచించుకునే పరిస్థితి ఇవాళ మనకు వచ్చింది। అందుకనే ఇటువంటి పరిస్థితుల్లో 20 నెలలైంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి, ఈ 20 నెలల్లో వాళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు ఒక్కటి అమలు కాలే, 420 హామీలు ఒక్కటి అమలు కాలే, వాళ్ళు చెప్పిన చేవెళ్ళ ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ కానీ, కామారెడ్డి బీసీ డిక్లరేషన్ కానీ, సరూర్ నగర్ లో చెప్పిన యూత్ డిక్లరేషన్ కానీ, అదేవిధంగా వరంగల్లో చెప్పిన రైతు డిక్లరేషన్ కానీ ఒక్కటంటే ఒకటి 20 నెలలు అమలు చేయలే। 2 లక్షల రుణమాఫీ అయిందా రైతులందరికీ? సంవత్సరానికి 15,000 వస్తున్నాయి రైతు భరోసా? ఆడబిడ్డ పెళ్లి చేసుకుంటే తులం బంగారం వచ్చిందా చెన్నూరులో? ప్రతి మహిళకు మహాలక్ష్మి కింద 2,500 వచ్చినాయా చెన్నూరులో? 18 ఏళ్ళు నిండిన అమ్మాయికి స్కూటీ వచ్చిందా చెన్నూరులో? చదువుకునే పిల్లలకు విద్యా భరోసా కార్డు 5 లక్షల కార్డు వచ్చిందా? ఓవర్సీస్ స్కాలర్షిప్ ఎవరికన్నా 20 లక్షలు వచ్చినాయా ఈ 20 నెలల్లో? మరి ఏం జరుగుతా ఉంది? పెన్షన్ 4,000 వచ్చిందా? 2 లక్షల ఉద్యోగాలు ఎటువైనాయి? నిరుద్యోగ వృత్తి 4,000 ఏమైంది? మొన్న గెలిచిన ఎమ్మెల్యే గారు చెప్పారు, ఈయన ఎమ్మెల్యే అయితే ఈ నియోజకవర్గంలో 40,000 నౌకర్లు ఇప్పిస్తున్నాడు। ఒక్కరికన్నా నౌకరు వచ్చిందా? వాళ్ళ ఇంట్లో 3 నౌకర్లు వచ్చినాయి, ఆయనకు మంత్రి వచ్చింది, ఆయన కొడుకు ఎంపీ వచ్చింది, వాళ్ళ అన్నకు బెల్లంపల్లి ఎమ్మెల్యే వచ్చింది తప్ప చెన్నూరు నియోజకవర్గంలో ఒక్కరికి కూడా ఉద్యోగం రాలే। గతంలో ఈ ఎమ్మెల్యే గారు చెప్పారు, ఏమన్నారు? ఈ ప్రాజెక్టు కేసీఆర్ కట్టిండు, బాలకృష్ణమని కట్టిండు, అందుకనే చుట్టుపక్కల పొలాలు పత్తి చేనులన్నీ మునుగుతున్నాయని। మరి ఇప్పుడు సొందిళ్ళ గేట్లు ఎత్తే ఉన్నాయి, అన్నారం గేట్లు ఎత్తే ఉన్నాయి, మేడిగడ్డ గేట్లు ఎత్తే ఉన్నాయి, మరెందుకు వేలాల, కిష్టాపూర్, పౌనూరు దగ్గర పత్తి చేనులు మునిగినాయి నిన్న వచ్చిన? అదేవిధంగా సుందరశాల కానీ, బీరెల్లి కానీ, పొక్కూరు కానీ, నాగ్పూర్ కానీ, ఎక్కపల్లి కానీ ఇక్కడ పత్తి చేనులు ఎందుకు మునిగినాయి? సోమన్పల్లి దగ్గర కూడా అదేవిధంగా వెంచపల్లి, సూపాక, జనగామ, ఆల్గామ, పుల్లగామ, సిర్స, ఇక్కడ బబ్బర్సెల్కా, దేవులవాడ, అన్నారం దగ్గర మరి పత్తి చేనులు ఎందుకు మునిగినాయి? గేట్లు ఎత్తే ఉన్నాయి కదా మేడిగడ్డ, మరి ఎందుకు మునిగినాయి? గతంలో ఈ ఎమ్మెల్యే గారు ప్రతిపక్షాలు ఉన్నప్పుడు ఏం చెప్పిండు? ఏ బాలకృష్ణన్ ఎకరానికి 20 లక్షలు నష్టపరిహారం ఇవ్వాలన్నాడు। మరి నేను ఇప్పుడు అడుగుతున్న ఎమ్మెల్యే గారిని, అయ్యా నువ్వు మంత్రి గారివి, నువ్వు మంత్రివైనా ఇప్పుడు ప్రభుత్వాల పైసలున్నాయి, మీ దగ్గర మస్తు 1000 కోట్లున్నాయి, మరి చెన్నూరు నియోజకవర్గంలో పోయిన సీజన్ లో వరదల వల్ల మునిగిపోయిన పత్తి చేనులకు, ఈ సీజన్ లో ఇప్పుడు వరదల వల్ల మునిగిపోయినటువంటి పత్తి చేనులకు పోయినసారి 20 లక్షలు, ఈసారి 20 లక్షలు, ఎకరానికి 40 లక్షలు మా రైతులకు బాకీ పడ్డావు।
అవి ఎప్పుడు ఇస్తావో సమాధానం చెప్పమని నేను ఈ మంత్రి గారిని కోరుతా ఉన్నా. ఇంకా ఈ మంత్రి గారు ఏం చెప్పారు, గతంలో ఇదే చెన్నూరులో అగ్రికల్చర్ యూనివర్సిటీ పెడతామన్నారు, మైనింగ్ కాలేజ్ పెడతామన్నారు, వచ్చిందా? స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు పెడతామన్నారు, పెట్టిర్రా? నేను చెన్నూరును రెవెన్యూ డివిజన్ చేపిస్తే ఈ మంత్రి గారు క్యాన్సల్ చేపించిండు. నేను అస్నాల్ పారిపల్లి మండలాలు చేపిస్తే ఈ మంత్రి గారు క్యాన్సల్ చేపించిండు. నేను 4 కోట్ల రూపాయలతో బస్ డిపో తీసుకొస్తే చెన్నూరుకు ఈ మంత్రి గారు క్యాన్సల్ చేపించారు. నేను 1,00,000 ఎకరాలకు చెన్నూరు ఎత్తిపోతల పథకం ద్వారా నీళ్లు తీసుకొస్తామని ప్రాజెక్టు కేసీఆర్ తో కొబ్బరికాయ పెట్టించి పనులు మొదలు పెట్టిస్తే 1,00,000 ఎకరాలకు 325 చెరువులకు నీళ్ళిచ్చే ఆ ప్రాజెక్టును బంద్ పెట్టించింది ఈ మంత్రి గారు. గతంలో మనం ఇదే మంత్రి గారు మీరు ఓట్లు గుర్తుడి మాకు రాగానే గోదావరి ఒడ్డుకు ప్రాణహిత ఒడ్డుకు కరకట్టలు కడతా అన్నారు. 20 నెలలైంది. సారో మంత్రి గారు సిమెంట్ దొరకలేదా, బేటౌతు దొరకలేదా, ఇసుక దొరకలేదా, మేస్త్రీలు దొరకలేదా? ఎందుకు కడతలేరు కరకట్టలు? ఏం అడ్డం వస్తుంది మీకు మంత్రి గారు? ఎందుకు కడతలేరు మీరు కరకట్టలు? గతంలో మనల్ని అన్నారు ఇసుక దందా అని. 20 నెలలు అయిపోయింది. నేను ఎమ్మెల్యే అయినా, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి లేరు. మరి ఇదే చెన్నూరు నియోజకవర్గంలో ఇసుక దంద ఎందుకు నడుస్తా ఉంది? బంద్ కావాలేదా? క్వారీలు పెరిగినాయి, లారీలు పెరిగినాయి. మేమనుడు కాదు, మీ జైపూర్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకుడు కానీ చెప్పిందో నీ పిల్ల రమణారావు ఇసుక దంద చేస్తున్నది. నేనంతలే, మళ్ళీ మీడియా వాళ్ళు మీరు మంత్రి గారికి నా పేరు చెప్పారు. నేనంతలే, మంత్రి గారు అంటే నాకు గౌరవం ఉంది, మంత్రి గారి పిఏ అంటే కూడా నాకు గౌరవం ఉంది, రమణారావు అంటే కూడా నాకు గౌరవం ఉంది, పెద్ద మనిషి. కానీ నేనంతలే జైపూర్ మండలంలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు అన్నడాలే, రమణారావు మంత్రి గారు పిఏ ఇసుక దంద చేస్తున్న అన్నడాలే. కేంద్రంలో వివిధ సమస్యల మీద ఒక నిరసన ర్యాలీ తెలంగాణ తల్లి విగ్రహం నుండి అంబేద్కర్ విగ్రహం వరకు చేయడం జరిగింది. ముఖ్యంగా చెన్నూరు నియోజకవర్గంలో ఉన్న ఎరువుల కొరత, వెంటనే రైతాంగానికి ఎరువులు ఇవ్వాలని. రెండవది, చెన్నూరు నియోజకవర్గంలో గోదావరి ప్రాణహిత నది పరివాహక ప్రాంతాల్లో కోటపల్లి మండలంలో వెంచపల్లి, సూపాక, జనగామ, ఆలగామ, రొయ్యలపల్లె, సిర్స, అన్నారము, దేవులవాడ, బబ్బెర్చెల్క, పుల్లగామ ఇటువైపు గ్రామాలు. అదేవిధంగా చెన్నూరు మండలంలో అక్కపల్లి, చెన్నూరు, అంతేకాకుండా సుందరశాల, బీరెల్లి, పొక్కూరు, నాగపూరు. కోటపల్లి మండలంలో మన జైపూర్ మండలంలో వేలాల, పౌనూరు, కిష్టాపూర్ తదితర ఈ గ్రామాలు, అంటే 3 మండలాలు, కోటపల్లి, చెన్నూరు, జైపూర్ 3 మండలాల్లో గోదావరి ప్రాణహిత నదీ జలాల వల్ల వరద ఎక్కువ రావడం వల్ల వేలాది ఎకరాల్లో పత్తి చేనులు మునిగినాయి, నష్టపోయినాయి. వాటికి గతంలో ఇదే ఎమ్మెల్యే గారు డిమాండ్ చేసినట్టుగా ఎకరానికి 20 లక్షలు నష్టపరిహారం ఇప్పించాలని రెండవది. ఇక మూడవది, చెన్నూరు నియోజకవర్గంలో గతంలో మేము ప్రారంభించిన చాలా అభివృద్ధి పనులు, మంచి పనులు ఎమ్మెల్యే పక్కకు పెట్టిండు. చెన్నూరు రెవెన్యూ డివిజన్ ఏర్పాటు కానిస్తలేడు, అస్నాల్ పారిపల్లి మండలాలు కానిస్తలేడు, బస్ డిపో 4 కోట్ల నుండి తెచ్చి 4 ఎకరాలు ఇస్తే దాన్ని పక్కన పెట్టిండు. 100 పడకల ఆసుపత్రి పని జరుగుతలేదు. పక్కనే ఉన్న ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ ఇక్కడ రామకృష్ణాపూర్, మందమరిలో వాటిని పక్కన పెట్టిరు. మహిళా భవనాలు, కేసీఆర్ గ్రంథాలయాలు పట్టణాల్లో, గ్రామాల్లో వాటిని పక్కన పెట్టిరు. చాలా రోడ్లను, బ్రిడ్జ్లను పక్కన పెట్టిరు. ఆపేసిన ఈ అభివృద్ధి పనులన్నీ వెంటనే ప్రారంభించాలని మూడవ డిమాండ్. నాలుగవది, నిన్న కాళేశ్వరం కేసు సిబిఐకి రాష్ట్ర ప్రభుత్వం అప్పచెప్పడాన్ని నిరసిస్తూ ఈ 4 అంశాల మీద ఈ నిరసన ర్యాలీ చేసినాం. డెఫినెట్ గా గతంలో ఏవైతే 6 గ్యారంటీలు, 420 హామీలు, ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్, బీసీ డిక్లరేషన్, రైతు డిక్లరేషన్, యూత్ డిక్లరేషన్ పేరిట తెలంగాణ ప్రజలకు హామీలు ఇచ్చిరో వాటన్నిటిని ప్రభుత్వం నిలబెట్టుకోవాలి. నిలబెట్టుకునేంత వరకు మా పోరాటం కొనసాగిస్తాం. దానికోసమే చెన్నూరు నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్ట్ గా అప్పుడే మంచిగా ఉండే అనేటటువంటి ఒక కార్యక్రమానికి పార్టీ శ్రీకారం చుట్టింది. నిన్న మందమర్రి, రామకృష్ణాపూర్, భీమారం, జైపూర్ లో ప్రారంభించడం, ఇవాళ చెన్నూరు పట్టణంలో లాంఛనంగా ప్రారంభించడం. రేపటి నుంచి మా కార్యకర్తలు ఇల్లు తిరిగి ఒక 30-40 వేల మందిని కలిసి వాళ్ళ నుండి ఫిర్యాదులు సేకరిస్తారు. 10వ తేదీ వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. 10వ తేదీ నాడు హైదరాబాద్ లో చీఫ్ సెక్రటరీ గారు అవకాశం ఇస్తే వారికి, లేకుంటే మంచిర్యాలలో జిల్లా కలెక్టర్ గారికి ఇవన్నీ కూడా తీసుకొని పోయి ఇచ్చి మా ప్రజలు గిన్ని వస్తాయని ఆశపడి ఓట్లు వేస్తే ఇవి వస్తలేవు అని చెప్పి వాటన్నిటి కూడా వారికి ఇచ్చే ప్రయత్నం చేస్తాం. ముఖ్యంగా వాళ్ళు చెప్పినట్టుగా 4,000 పెన్షన్ వస్తలే. ఇప్పటిదాకా మహిళలతో నేను మాట్లాడినా మహాలక్ష్మి కింద 2,500 ఇస్తామన్నారు, ఇస్తలే. తులం బంగారం అన్నారు, పెళ్లి చేసుకుంటే 1,00,000తో పాటు అది లేదు. 4,000 నిరుద్యోగ వృత్తి లేదు, 5,000 గ్యాస్ సిలిండర్ లేదు, 15,000 రైతు భరోసా లేదు, 2 లక్షల రుణమాఫీ లేదు. ఏదంటే
అది ఎన్నికల ముందు చెప్పారు, దేవుళ్ళ మీద ఒట్లు పెట్టిర్రు, డెడ్ లైన్లు పెట్టిర్రు, 2 లక్షల రుణమాఫీ అన్నారు. అది అతి గతి లేదు. ఇవాళ యూరియా కోసం రైతులు వస్తున్నారు, విత్తనాల కోసం ఇబ్బందులు పడుతున్నారు. వడ్లు పత్తి పండించినాక కొనేటోడు దిక్కులేక రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినాం. డెఫినెట్ గా రాబోయే రోజుల్లో మరో 3 సంవత్సరాల పాటు ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ నిలబెట్టుకునేటట్టుగా మా పోరాటం కొనసాగుతుంది. ముఖ్యంగా ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యే గారు, మంత్రి గారు 40,000 ఉద్యోగాలు ఇస్తామన్న నియోజకవర్గం ఇప్పటికి ఒక్కరికి ఉద్యోగం ఇయ్యలే. వాళ్ళ ఇంట్లో 3 ఉద్యోగాలు వచ్చినాయి. ఆయనకు మంత్రి వచ్చింది, వాళ్ళ కొడుకు ఎంపీ వచ్చింది, వాళ్ళ అన్నకు బెల్లంపల్లి ఎమ్మెల్యే వచ్చింది. చెన్నూరు నియోజకవర్గ ప్రజలకు పిల్లలకు ఉద్యోగాలు రాలే. తర్వాత అగ్రికల్చర్ యూనివర్సిటీ తెస్తా అన్నాడు, తేలే. కరకట్టలు కట్టిస్తా అన్నాడు, చెన్నూరు అదేవిధంగా కోటపల్లి జైపూర్ మండలాల నదీ పరివాహక ప్రాంతాల్లో, గోదావరి ప్రాణహిత నదీ పరివాహక ప్రాంతాల్లో కరకట్టలు కట్టిస్తలేడు. నష్టపరిహారం 20 లక్షల ఎకరానికి ఇప్పిస్తలేడు. తర్వాత మైనింగ్ కాలేజ్ పెట్టిస్తాడు, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అన్నాడు, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు అన్నాడు, పెద్ద ఫ్యాక్టరీ పెడతాడు. రాయబరేలీలో పెట్టిండు, మంత్రి పదవి కొట్టిండు, కానీ చెన్నూరు నియోజకవర్గాన్ని మాత్రం ఎండబెట్టిండు. సో ఇట్లా చెప్పుకుంటూ పోతే ఈ మంత్రి గారు చెప్పిన హామీలు, రాష్ట్ర ప్రభుత్వం అంటే కాంగ్రెస్ పార్టీ అన్నాడు చెప్పినటువంటి హామీలు, ఇవి నెరవేర్చే వరకు రాబోయే 3 ఏళ్ళు మా పోరాటం కొనసాగుతుంది. థ్యాంక్ యూ. జై తెలంగాణ. तेलंगाना से सी न्यूज़ संवाददाता सैयद अफरोज की रिपोर्ट। बीआरएस ने स्पष्ट कर दिया है कि जनता से किए वादों की अनदेखी अब नहीं चलेगी और विपक्ष का दबाव निरंतर बना रहेगा। खास रिपोर्ट में फिलहाल के लिए इतना ही। देश दुनिया की बाकी खबरों को जानने के लिए आप देखते रहिए सी न्यूज़ भारत।